చెప్పాడు చూడండి ఇక్కడ. పూర్వం ప్రాదుర్భవో మాతు తత పట్టాభిషేచనం భండాసుర వధశ్చైవ విస్తరేణ త్వయోదిత. ఇప్పటి వరకు నువ్వు కథితం లలితాదేవ్యాశ్చరితం పరమాద్భుతం, అమ్మవారి యొక్క అద్భుత చరిత్రను చెప్పావు. ఆ చరిత్రలో అమ్మవారు ఎలా ప్రాదుర్భవించారు, ఆ తల్లికి ఎలాగ పట్టాభిషేకం జరిగింది, ఆ జగదంబ ఎలా భండాసుర వధ చేసింది, అవన్నీ వివరించాం. వర్ణితం శ్రీపురమపి మహావిభవ విస్తరం, అమ్మవారి యొక్క శ్రీమన్నగరం వైభవం కూడా చెప్పేవారు. నిజానికి ఇవన్నీ కూడా మనము చెప్పుకున్నాం, ఇక్కడ గుర్తుండుంటుంది. లలితా సహస్రనామ స్తోత్రానికి పూర్వరంగంగా ఏవేవి చెప్పుకోవాలో అవన్నీ ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారి పురస్కరణ చేసుకుందామా, స్మరించుకుందాం కనీసం. ఒకటి లలితోపాఖ్యానం, ఇక్కడ విస్తారంగా చెప్పుకున్నాం ఇదే వేదికపై. రెండు సౌందర్యలహరి, అది విస్మరించలేనిదే. మూడవది చండీ సప్తసతి దేవీ మహాత్మ్యం. ఆ మూడింటి యొక్క పునాది గట్టిగా పడి లలితా సహస్రనామకు ప్రవేశిస్తే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. మరి లేకపోతే హయగ్రీవ స్వామి వారు కూడా లలితా సహస్రనామం చెప్పడానికి ముందు ఇవన్నీ చెప్పారట. ఇవన్నీ గ్రహించి తర్వాత కానీ సహస్రనామంలోకి వెళితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని హయగ్రీవుల వారి హృదయమే. అందుకు నువ్వు ఇప్పటి వరకు ఇవన్నీ చెప్పేవయ్యా అంటూ ఇంకా ఎన్ని చెప్పాడో చూడండి ఇక్కడ. షోఢాన్యాసాదయో న్యాసఖండే సమీరితా అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్తదా శ్రీమత్ పంచదశాక్షర్యా మహిమా వర్ణితస్తదా మహాయాగ క్రమశ్చాపి పూజాఖండే సమీరిత. ఇక్కడి వరకు అమ్మవారి చరిత్ర ఒకటి, రెండు ఉపాసనా సంబంధమైన విషయాలు. ఇవి నిజానికి ఉపన్యాసాలుగా చెప్పుకోవడానికి లేదు, గురు శిష్యుల మధ్య మాత్రమే చెప్పే అంశములు హయగ్రీవ స్వామి వారు చెప్పారట అగస్త్యుల వారికి. అవి ఏమిటంటే న్యాసఖండము, పురశ్చరణ ఖండము, పూజాఖండము, హోమఖండము, రహస్యఖండము, స్తోత్రఖండమని ఇన్ని భాగాలు ఉన్నాయండి. ఖండం అంటే భాగం, ఒక్కొక్క భాగాల్లో ఎన్ని చెప్పాడు. ఇంతవరకు చరిత్ర లలితోపాఖ్యానం. తర్వాత ఏమిటి న్యాసఖండం, న్యాసంలో అమ్మవారి ఆరాధన చేసేవారు ఏ ఏ మంత్రములు ఎలా ఎలా న్యాసం చేసుకోవాలో కూడా చెప్పేట హయగ్రీవ వారు. అది షోఢాన్యాసము మొదలైనటువంటివి, అంటే 6 విధాల న్యాసముల్ని బోధించి చెప్పాడు. అదేవిధంగా ఉపాసనకు సంబంధించిన అంతర్యాగము, బహిర్యాగము, మహాయాగము ఇవన్నీ పూజాఖండంలో చెప్పారు. ఇక పురశ్చరణ ఖండంలో జపములంటే ఏమిటి, వాటి లక్షణములు ఏమిటో బోధించేట. ఇక హోమఖండంలో అమ్మవారి హోమం ఎలా చేయాలి, ఆ హోమద్రవ్యములు ఏమిటి, ఆ చక్రరాజ్యం యొక్క విశేషాలు ఏమిటి, ఇవన్నీ చెప్పారు. అందుకే హోమఖండే త్వయా ప్రోక్తో హోమద్రవ్య విధిక్రమ చక్రరాజస్య విద్యాయా శ్రీ విద్యా దేశికాత్మనో రహస్యఖండే తాదాత్మ్యం పరస్పరముదీరితం స్తోత్రఖండే బహువిధా స్తుతయ ప్రకీర్తితా. స్తోత్రఖండంలో అమ్మవారి యొక్క రకరకాల స్తోత్రాలు చెప్పేట. అంటే లలితా విద్య ఎంత ఉందో ఇక్కడ పరిశీలిద్దాం. లలితోపాఖ్యానమే కాక ఇన్ని ఖండములతో అమ్మవారి యొక్క విద్య అంతా మనకు లభిస్తున్నది. ఈ స్తోత్రఖండము తర్వాత నువ్వు సహస్రనామాలు చాలా చెప్పావు. అందులో మంత్రిని దండినీ దేవ్యో ప్రోక్తే నామ సహస్రకే, మంత్రినీ దేవి దండినీ దేవి వీరిద్దరి యొక్క సహస్రనామాలు చెప్పావు. అంటే శ్యామలా సహస్రము, వారాహి సహస్రము, ఇద్దరి సహస్రనామాలు చెప్పావు. ఇంతవరకు అన్నీ బాగున్నాయి, అన్నీ చెప్పినట్టే అనిపించింది, కానీ ఒక్కడు చెప్పలేదయ్యా. అది నతుశ్రీ లలితాదేవ్యా ప్రోక్తం నామ సహస్రకం, లలితాదేవి యొక్క సహస్రనామములు చెప్పలేదు. ఎందువల్ల చెప్పలేదు ఇది అడుగుతున్నారు. గురువుగారు ఎందుకు చెప్పరు, మనం ఒకటి ఆలోచించాలి. ఒకటి శ్రద్ధ లేకపోతే చెప్పరు. అగస్త్యుల వారికి శ్రద్ధ లేదంటే మనకు పాపం వస్తుంది. అదేవిధంగా ఒకానొక అర్హత చూడాలి ఏది చెప్పేటప్పుడు కూడా. ఆ అర్హత వచ్చిందో లేదో అనేది గురువు గ్రహించి చెప్తాడు. అయితే ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయనే చెప్తాడు, నువ్వు ఊరుకోకూడదు. వీళ్ళు అడుగుతూ ఉండాలి, అడుగుతున్నారు కదా అని ఆయన చెప్పడు. వీళ్ళు అడగడం వీళ్ళకి శ్రద్ధకి సంకేతం. ఆయన పరిశీలన ఆయనకు ఉంటుంది, ఎప్పుడు అర్హత వస్తే అప్పుడు చెప్తారు. అలా ఆయన గమనించుకుంటూ ఉంటాడు. అందుకు నతుశ్రీ లలితాదేవ్యా ప్రోక్తం నామసహస్రకం తత్రమే సంశయోజాతో హయగ్రీవ దయానిధే. ఓ హయగ్రీవ దయానిధి. చూసారా సంబోధనలు ఎంత గొప్పగా ఉన్నాయో. ముందేమన్నారు సర్వశాస్త్ర విశారద అని, ఇప్పుడేమిటి దయానిధేట. గురువుగారికి జ్ఞానం ఎంత ఉంటుందో దయ అంత ఉంటుందండి. కేవలం జ్ఞానం ఉన్నంత మాత్రం లాభమే ఉన్నది. దయ అంటూ ఉంటే కదా జ్ఞానం మనకు లభిస్తున్నది. అందుకు గురువుకు ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే జ్ఞానంతో పాటు దయ ఉండాలి. ఆచార్యుడికి కారుణ్యం చాలా ప్రధానం. అందుకే దయానిధే. ఎందుకయ్యా నాకు చెప్పలేదు నువ్వు,
కిం వా త్వయా విస్మృతం తజ్ఞాత్వా వా సముపేక్షితం. నువ్వు మరిచిపోయేవా చెప్పడం? ఎందుకంటే అనేక విషయాలు చెప్తూ ఉన్నప్పుడు మర్చిపోవచ్చు, గుర్తు చేస్తే తప్పేం లేదు. లేక మమవా యోగ్యత నాస్తి శ్రోతుం నామ సహస్రకం. ఇలా అడిగాడంటే, అగస్త్యులు వారే అడిగారంటే ఇంకే ఎంత ఉండాలో చూడండి. శిష్యుడికి వినయం ఎంత అవసరమో. మమవా యోగ్యత నాస్తి శ్రోతుం, సహస్రనామాలు వినడానికి నాకు యోగ్యత లేదా అని అడిగట. ఇప్పుడంటే మనకు చాలా సులభంగా పుస్తకం దొరికిపోతుంది కనుక విలువలు ఎలాగో తెలియట్లేదు విద్య గురించి. అందుకు కొనుకుతూ వినేవాళ్ళు కొందరు, అశ్రద్ధగా గ్రహించేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ పెద్దలు ఎంత శ్రమించి, ఎంత తప్పించి, ఎంత మథనం చేసి వాళ్ళు తీసుకొస్తే మనం సులభంగా పొందేస్తున్నాం. కొంతైనా కష్టపడాలండి, లేకపోతే విలువ తెలియదు. అది కూడా వచ్చింది. అందుకు అడుగుతున్నాడు, కిమర్థం భవతానొక్తం తత్రమే కారణం వద. అంత వినయంగా అడుగుతూ ఎందువల్ల చెప్పలేదో కారణం చెప్పవయ్యా అంటే ఒక్కసారి ఆలోచన చేసి ఆనందంతో అడుగుతున్నట్ట. ఇప్పుడెప్పుడైనా గురువులు కూడా ప్రశ్న విని సంతోషిస్తారండి. శిష్యులకి ఇంత శ్రద్ధ కలిగిందనమాట. అందుకు ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం. ప్రహృష్ట, బాగా ఆనందించి అంటున్నాడు మహానుభావుడు హయగ్రీవస్వామి వారు. లోపాముద్రాపతే అగస్త్య, ఇదేం సంబోధన అండి. వాళ్ళ ఆవిడ పేరుతో పిలవడం. ఫలానా వారి భర్త గారు అంటేనే అగస్త్యుల వారు గుర్తింపా ఏమిటో. మరి ఆవిడ గొప్పతనం అంటాడుదండి. కొంతమందికి సాధారణంగా ఆవిళ్ల వల్లే ఆయనకి గౌరవాలు వస్తూ ఉంటాయి. అలా అగస్త్యుల వారి విశేషంలో ఇక్కడ లోపాముద్రాపతే అగస్త్య అని సంబోధించడంలో ఎంత అద్భుతం ఉన్నదో. ఎందుకంటే లోపాముద్ర సామాన్యురాలు కాదు, ఈవిడ అమ్మవారి మహాభక్తురాలు. లేకపోతే సహస్రనామాల్లో చోటు సంపాదించుకుందంటే ఈ తల్లి ఎంత గొప్ప తల్లి అండి. అమ్మవారి విద్యకు సంబంధించిన గురువుల్లో ఈ తల్లి కూడా ఒకరు, గురు పరంపరలో ఒకరు. అందుకు మనం లోపాముద్రాదేవిని అగస్త్యుణ్ణి కూడా గురు పరంపరలో చెప్పుకుంటాం. ఖడ్గమాలు చదివే అలవాటు ఉంటే లోపాముద్రామయ్యే నమః అగస్త్యమయ్యే నమః అంటున్నామా లేదా? అంటే వాళ్ళిద్దరూ ఎవరు మనకి గురువులు. అందులో ఒక గురువు ఇప్పుడు అడుగుతున్నవాడు, ఒక గురువు లోపాముద్ర. ఆవిడ పేరుతో సంబోధిస్తున్నాడు ఇక్కడ. లోపాముద్రాపతే అగస్త్య, లోపాముద్రకు పతి అయిన అగస్త్యుడా అంటే నువ్వు సహస్రనామాలు వినడానికి అర్హత ఏమిటంటే ఆవిడకి భర్త కావడమే. ఇది ఒక విశిష్టమైన అంశం అండి. లోపాముద్ర సామాన్యురాలు కాదు. ఆ తల్లి మొట్టమొదటి అగస్త్యుల వారిని వాళ్ళ నాన్నగారు చెప్పగా చూసినదిట. వాళ్ళ నాన్నగారు నిర్ణయించారు, అగస్త్యునికి ఇచ్చిన వివాహం చేయాలనుకుంటున్నాను అంటే అగస్త్యుడినే పతిగా భావించింది ఆ తల్లి. కానీ అగస్త్యుల వారితో చెప్తే ఆయనకి ఇంకా సంసార జీవితంపై ఆసక్తి లేక విరక్తుడి అంగీకరించలేదు. కానీ ఆ తల్లి అగస్త్యుడే తన భర్త నిర్ణయించుకున్నది. ఎలాగైనా అగస్త్యుడు తనను చేపట్టేలా చేసుకోవాలని నిర్ణయించుకుందిట. దానికి ఆవిడ ఎంచుకున్న మార్గం ఏంటంటే భర్త విరాగి అయినా, అంటే తాను ఎవడు భర్త కావాలనుకున్నాడో వాడు విరాగి అయినా సరే వాడిని సరాగిని చేసి సంపాదించుకోవచ్చు అనే తెలివితేటలు ఇప్పటి వరకు చూపించిన వారు ఒక్కరున్నారు, అమ్మవారు. ఆవిడ పనిచేసింది. విరాగి అయిన పరమేశ్వరుని తపస్సుతో మెప్పించి సరాగిని చేసి ఆయన్ని తనకు పతి చేసుకుంది. ఆ అమ్మవారే తన గురువు అని నిర్ణయించుకుని అమ్మని ఉపాసన చేయాలనుకుందండి. అనుకుని అనేక మంది గురువుల వద్దకు వెళ్ళింది, నాకు అమ్మవారి ఉపాసన చేయడానికి కావలసిన ఉపాసనా మార్గం చెప్పండి అని. కానీ నిజానికి ఏమిటో కానీ ఏ గురువు ఆమెకు ఉపాసనా మార్గం చెప్పలేదు. అప్పుడు ఆ తల్లి స్వయంగా అమ్మవారిని ధ్యానం చేస్తుందిట. అప్పుడు జగదంబ సాక్షాత్కరించి నేనే నీకు మంత్రం ఇస్తానన్నదండి. సాక్షాత్తు జగదంబయే లోపాముద్రమ్మకు మంత్రం ఇచ్చినది. అది లోపాముద్రమ్మ యొక్క గొప్పతనం. ఎవరో గురువుల ద్వారా మంత్రం పొంది తర్వాత అమ్మవారిని మెప్పించడం కాదు, అమ్మవారే గురువై మంత్రం ఇచ్చారు. ఆ మంత్రంతో అమ్మవారిని ఉపాసన చేసింది. ఆ ఇచ్చిన మంత్రం ఏంటి లోపాముద్ర కంటే మనకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే శ్రీ విద్యలో ఇదే మంత్రం అని నిర్దేశించడానికి లేదండి. చూడ్డానికి 15 అక్షరాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ దీనికి అనేక భేదాలు ఉన్నాయి. 12 రకాల భేదాలతో శ్రీ విద్యను ఉపాసించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రసిద్ధిగా దొరుకుతున్నది కాది విద్య, కకారంతో మొదలయ్యే 15 అక్షరాలు. ఇది కాక హాది విద్య అని మరొకటి ఉన్నది, లోపాముద్రా విద్య అని మరొకటి ఉన్నది. ఇలా అనేక రకాలు. ఈ హాది విద్యనే లోపాముద్రా విద్య అంటారు కొంతమంది. వేటి పరంపర వాటుకున్నది. ఇలా 12 పరంపరలు ఉన్నాయి శ్రీ విద్యలో. కాది విద్య అనేది మన్మథుడు ఉపాసించిన విద్య. ఇక విష్ణువు ఉపాసించింది, కుబేరుడు ఉపాసించినది, మనువు ఉపాసించింది, ఇంద్రుడు ఉపాసించినది, సుబ్రహ్మణ్య స్వామి ఉపాసించినది, శివుడు ఉపాసించినది, ఇంద్రుడు ఉపాసించినది. ఇలా అనేక రకములైన శ్రీ విద్యా సంప్రదాయాలు ఉన్నాయి. వాటన్నిటికీ నమస్కారం.
సంప్రదాయాలు ఎన్నైనా అమ్మ మాత్రం ఒక్కరే. వారి వారి యోగ్యతలను అనుసరించి సంప్రదాయ పరంపరల్లో సాధన చేసుకోవాల్సిందే. అయితే ఇందులో ఏ సంప్రదాయం గొప్పది ఆ ప్రశ్న మాత్రం అనకూడదు. సంప్రదాయములన్నీ గొప్పవే. ఎవరు ఏ సంప్రదాయంలో ఉన్నారో ఆ సంప్రదాయాన్ని పాటించడమే ఉత్తమం. మిగిలిన సంప్రదాయాలను గౌరవించడం మరీ ఉత్తమం. ఇక్కడ లోపాముద్రాదేవి పేరు ఒక సంప్రదాయం ఉన్నది. ఆవిడ సంప్రదాయంలో అసలు ముద్రాదుల అవసరం లేని విద్య అని కొంతమంది వ్యాఖ్యానిస్తారు. అందుకే లోపాముద్ర అనే మాటకు కూడా ఈ విశేషం ఉన్నది. మొత్తానికి ఆ తల్లి సాక్షాత్ అమ్మవారి చేత మంత్రం పొందింది కనుకనే ఆవిడకి అంత స్థానం ఉన్నది. ఆ మంత్రసిద్ధి పొందింది అగస్త్యుని పతిగా పొందింది. ఇప్పుడు అగస్త్యుల వారు శ్రీ విద్యను పొందుతూ ఉన్నారు. ఇదంతా చాలా విశిష్టమైన కూర్పు. అందుకే లోపాముద్రాపతే అగస్త్య సావధానమనాశృణు. ఈ మాట చూడండి ఎంత విశేషంగా ప్రయోగించారు. గురువులు మధ్య మధ్యలో మీరు పురాణాలు చదవండి, ఏ శాస్త్రం చదవండి, శిష్యుడు గురువు మారరు, మొదటి చివరి వరకు వారే. కానీ మధ్య మధ్యలో గురువు గారు సావధానంగా విను సావధానంగా విను అంటూ ఉంటారు. ఎందుకు అలా అంటారు అంటే మనలాగే వాళ్ళు కూడా కునుకుతూ ఉంటారా, లేపుతూ చెప్తూ ఉంటారా? ఇదా అక్కడున్న అర్థం కాదు. విషయం ఒక గొప్ప మలుపు వచ్చినప్పుడు, ఆ విషయంలో గొప్పతనం మరింత గొప్పగా వస్తూ ఉన్నప్పుడు గురువులు నొక్కి చెప్తూ ఉంటారు. అలాగే అగస్త్యుల వారితో కూడా సావధానమనాశృణు, ఏకాగ్ర చిత్తంతో వినవయ్యా అన్నారు. ఎప్పుడైనా ఒక విషయం వినడానికి అర్హత ఏకాగ్రత అండి, మరేమీ లేదు. పాండిత్యాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఏకాగ్రత ఉండాలి. పాండిత్యాలుండి కూడా ఏకాగ్రత లేకపోతే అది మరీ ప్రమాదం. అందుకే ఏకాగ్ర బుద్ధితోనే విద్య వినాలి గనక లలితా సహస్రనామాలు వినడానికి ప్రధానమైన అర్హత ఏమిటి? ఏకాగ్రత. అందుకే సావధానమనాశృణు. నామ్నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామితే. నేను ఎందుకు చెప్పలేదో వివరిస్తున్నాను చూడు. ఒకటి, రహస్యమితి మత్వాహం నోక్తవాంస్తేన చాన్యదా. ఇవి రహస్యనామములు, అందుకే చెప్పలేదు అన్నాడు. రహస్యనామములు అంటే అర్థం ఏంటి? చెవులో చెప్పాల్సినవండి, బయటకు చెప్పకూడనివి అనా? అయితే చెవులోనే చెప్పేవాడు ఆయన. రహస్యనామములు అంటే ఇందులో బాహ్యానికి అర్థం కాని అనేక విషయములు ఉన్నాయి. తర్వాత రహస్యం అని ఎందుకన్నారు తర్వాత ఇంకా చెప్పుకుందాం, తెలుసుకోవాల్సింది. పునశ్చ పృచ్ఛతే భక్త్యా తస్మాత్ తత్తే వదామ్యహం. రహస్యనామములు అయినప్పటికీ భక్తితో అడిగేవి కనుక చెప్తున్నాను అన్నాడు. అంటే రహస్య విద్య పొందడానికి అర్హత రెండవది ఏమిటి? భక్తి. భక్తి లేని వాడికి మాత్రం ఏ శాస్త్రము కూడదండి. అంత భగవద్గీత చెప్పి ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన అంటాడు కృష్ణ పరమాత్మ. తపస్వి కానివాడికి, భక్తుడు కానివాడికి గీత చెప్పకు అన్నాడు. అందుకు భక్తి అనేది చాలా ప్రధానం. భక్తి ఉంటేనే ఇది చెప్పాలి. నువ్వు భక్తుడివి, చాలా సావధానంగా అడిగేవు, అందుకు నీకు చెప్తున్నాను. భూయా శిష్యాయ భక్తాయ రహస్యమపి దేశికః. భక్తుడైన శిష్యుడికి గురువు రహస్యమైన చెప్పాలట. ఇది ఒక పెద్ద నియమం అండి. అదే రహస్య విద్య అయినప్పటికీ దేశిక అంటే గురువు. భక్తుడైతే మాత్రం శిష్యుడికి తప్పకుండా చెప్పాలి గనక నీకు నేను తప్పకుండా ఇస్తాను. భవతాన ప్రదేయం స్యాద్ అభక్తాయ కదాచన. నీకు చెప్తున్నాను ఏంటంటే ఇకపై నువ్వు కూడా భక్తుడు కానివాడికి ఇవ్వకు. ఇక్కడ ముందే ఉపోద్ఘాతం. ఎందుకంటే రహస్యనామం వినడానికి కానీ పఠించడానికి కానీ మనకు అర్హత ఉందా, ఇది ముందు ప్రశ్నించుకోవాలండి. ఇది చాలా ప్రధానం. రహస్యనామ విద్య వినడానికి ఇంతమంది వచ్చారని ఏమీ ఆనందించేది లేదు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఒక్కడున్నా సంతోషించవలసిందే. ఎందుకంటే లలితా సహస్రనామం ఎక్కడ చెప్పబడుతుందో, మననం చేయబడుతుందో అక్కడికి ఎంతమంది వచ్చి వింటారు అంటే మీరు నేను లెక్క పెట్టలేం. అనేక మంది దేవతలు, ఋషులు అక్కడ అదృశ్య రూపాలతో సంచరిస్తూ వింటూ ఉంటారు. వాళ్ళందరూ వింటూ ఉంటారని స్పృహతో నమస్కరిస్తూ చెప్పడమే మనం ఇక్కడ. అందుకు సహస్రనామం అమ్మవారిని తలంచుకుని చెప్పేవాడు ఎంత ఆనందిస్తాడంటే వాళ్ళందరూ చుట్టూ ఉంటారు, వాళ్ళు దీవిస్తుంటారు కనుక వీడు సరిగ్గా చెప్తాడు. అందుకు వాళ్ళు వింటూ ఉంటారు. ఎంతమంది ఇక్కడున్నారు, ఎంతమంది వింటున్నారనే ప్రశ్న మాత్రం ఇక్కడ లేదండి. ఇదిగో ఈ లక్షణాలు ఉన్నవాడు ఒక్కడున్నా వాడికి నమస్కారం చేసుకుమరీ చెప్పచ్చు. ఎలాంటి లక్షణాలు ఉండాలో చూడండి ఇక్కడ. అందుకే సహస్రనామాలు అందరూ కొందరు భలే వల్లే వేస్తుంటారు. కానీ ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆశలు అందరికీ ఉంటాయి, అర్హతలు కొందరికే ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం. అందరూ ఆశలే, అర్హతలు ఎంతమందికి. అందుకే ఇక్కడ నా శఠాయ నా దుష్టాయ నా అవిశ్వాసాయ కర్హి చిత్. ఈ లక్షణాలు ఉన్నవాడికి ఇవ్వకయ్యా. ఒకడు శఠుడు, ఇంకొకడు దుష్టుడు, మూడవ వాడు అవిశ్వాసి. శఠుడు అంటే ఇది కూడా మూర్ఖత్వానికి మరో పేరే, మొండితనం అండి. వాడికి ఎంత చెప్పినా మారడు ఒకంతట.
వాడు ఇదివరకు ఏ నిర్ణయంలో ఉన్నాడో అదే ఉంటాడట. దీనికి కొంటెవాడని కూడా అర్థం చెప్తారు. అంటే అసలైన అర్థాలు తీయకుండా విపరీత అర్థాలు తీస్తూ వీడి చమత్కారాలు చూపిస్తుంటాడే వాడిని శఠుడు అనవచ్చు. రెండో వాడు దుష్టుడు. వీడు ప్రవృత్తే దుష్ట ప్రవృత్తి. అమ్మవారు ఎలాగో దుష్ట దూరా అని ఎలాగో చెప్పబడుతుంది శాస్త్రనామాల్లో. ఇక అవిశ్వాసాయ, విశ్వాసం లేనివాడు. కొందరికి సహస్రనామ మహిమ చెప్తే అంటారు కానీ నిజంగా అంత ఉందండి, అయితే వాడిని కూర్చోబెట్టద్దండి వినడానికి. శాస్త్రంలో ప్రమాణం ఏంటి? విశ్వాసమే ప్రమాణం. ఇంకేమిటండి ప్రమాణం? నిప్పు వేడిగా ఉంటుందంటే చెప్పడానికి శాస్త్రం అక్కర్లే, ప్రత్యక్ష ప్రమాణం అది. అతీంద్రియమైన విషయం గురించి చెప్పేటప్పుడే శాస్త్రం ప్రమాణం. శాస్త్ర ప్రమాణాన్ని విశ్వాసంతోనే తెలుసుకోవాలి కానీ సందేహాలతో శంకలతో తెలుసుకుంటామా? అందుకే విశ్వాసం లేని వాడికి చెప్పకు, శఠుడు కాని వాడికి చెప్పకు, శఠుడైన వాడికి చెప్పకు, విశ్వాసము లేని వాడికి చెప్పకు, దుష్టుడైన వాడికి చెప్పకు. ఇక్కడ తాను ఆయనకి చెప్పడమే కాకుండా నీ తర్వాత ఇంకెవడికి చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండవయ్యా అని చెప్తున్నాడండి ఇక్కడ. ఎందుకంటే విద్య పరంపరగా వస్తుంది కదా. అగస్త్యుడికి చెప్తే అగస్త్యుడితో ఆగుతుందా? అక్కడి నుంచి మన దాకా వస్తుంది. అందుకు అగస్త్యుల వారికి చెప్పేటప్పుడు హెచ్చరిక. ఇంత ఉపోద్ఘాత అవసరమండి? ఏకంగా శ్రీమాతను వెళ్ళిపోవచ్చుగా? వెళ్ళకూడదు. వెళ్ళిపోవచ్చు అంటే ముందు అదే రాసేవాడిగా అయినా బ్రహ్మాండ పురాణంలో ఇంత అవసరం. ఎందుకంటే అంత యోగ్యత మనం సంతరించుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ప్రవేశించడానికి ఒక్కొక్క రకమైన సంస్కారం కావాలండి. ఆ సంస్కారం లేనిది ప్రవేశించకూడదు. అంతెందుకంటే సూదిలో దారం పెట్టేటప్పుడే మనం దాని ముందు పదును చేసి జాగ్రత్త చేసి అప్పుడు లోపల ప్రవేశింపజేస్తాం. అలాగే మన అంతఃకరణాన్ని కూడా అంత పదునెక్కించి ఈ సూక్ష్మ విద్యలో ప్రవేశింపజేయాలి మనం. అందుకు ఉపాసకాయ శుద్ధాయ, ఎవడికి చెప్పాలంటే ఉపాసకుడికి చెప్పాలి. శ్రీమాతృభక్తి యుక్తాయ, శ్రీమాతపై భక్తి ఉన్నవాడికి చెప్పాలి. శ్రీ విద్యా రాజవేదిని, శ్రీ విద్యా మంత్రం ఉన్నవాడికి చెప్పాలన్నారు. అయితే ఇక్కడ అందరూ మంత్రం ఉన్నవాళ్ళేనా చెప్పచ్చా అంటే దీనికంటూ మరో వాక్యం ఉంది, అక్కడ తెలుసుకుందాం. ఇక్కడ అయితే శ్రీ విద్యా మంత్రం ఉన్నవాడు కానీ లలితా సహస్రనామం చెప్పుకుంటే మరింత ఆనందిస్తాడండి విషయం తెలిసి. అలాగే ఉపాసకాయ శుద్ధాయ, ఉపాసకుల్లో కూడా శుద్ధోపాసకులు ఉంటారట. శుద్ధోపాసకులు అంటే ఇంకేమిటో కాదు, ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది నిష్కపటమైన భక్తి కలవారు అని అర్థం. కేవలం అమ్మవారు అనుగ్రహం తప్ప మరేమీ చింతన లేని వారిని శుద్ధోపాసకులు అంటారు. ఇలాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్కించదగిన వారే, అంత తేలిగ్గా దొరకరు. ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం. శుద్ధుడైన ఉపాసకుడికి ఈ సహస్రనామ విద్య ఇవ్వాలి. ఇది కేవలం అర్థాలు తెలుసుకునే అక్షరాలు కావండి, విద్య. అలాంటి విద్య ఒక దేవతే. ఎప్పుడైనా మంత్రం కానీ స్తోత్రం కానీ అక్షరాలనే దృష్టితో చూడకూడదు, అది సాక్షాత్ దేవతే. అందుకే ఆ స్తోత్రం మనం పుచ్చుకుంటున్నామంటే దేవతను పుచ్చుకుంటున్నామనే భావంతో పుచ్చుకోవాలి. అందుకు ఇవ్వడం నామ సహస్రకం దేయం, ఈ 1000 నామాల విద్యని శుద్ధుడైన ఉపాసకుడికి ఇవ్వు. ఎందుకంటే ఈ నామములు ఎంత విశిష్టమైనవంటే యాని నామ సహస్రాన్ని సద్యసిద్ధి ప్రదానివై. ఇదొకటి విశిష్టమైన అంశం అండి. ఈ సహస్రనామాలకున్న ప్రత్యేకత ఏంటంటే సద్యసిద్ధి ప్రదాని. సద్య అంటే వెంటనే ఫలితం ఇస్తుంది సహస్రనామ విద్య. అందులో ఏమాత్రము సందేహం లేదు. అనేక మందికి ఇవి అనుభవాలే. అవన్నీ చెప్పాలంటే దానికి కొన్ని రోజులు పడుతుంది. సహస్రనామ అనుభవం అది ప్రవచనంగా చెప్పుకుంటే అవి కూడా కొన్ని మండల దీక్షలతో వినవలసినవే. అందుకు సద్య సిద్ధిప్రదకరమైనటువంటి నామములివి. దీని యొక్క గొప్పతనం ఏంటో చూపిస్తున్నాడు. తంత్రేషు లలితాదేవి ఆస్తేషు ముఖ్యమిదం మునే. ఈ లలితా సహస్రనామ స్తోత్రం గురించి అన్ని తంత్రముల యందు పురాణాల్లోనూ చెప్పబడ్డాయన్నారు ఇక్కడ. అంటే 1000 నామాలు యథాతథంగా అక్కడ ఉన్నాయని అర్థం. ఏమిటి దీని అర్థం? ఆ తంత్రాల్లో పురాణాల్లో చెప్పబడ్డ విషయములన్నీ సహస్రనామముల్లో చెప్పబడుతున్నాయి. అందుకే మొత్తం అమ్మవారి తంత్ర విద్యలు 64 తంత్రములు ఉన్నాయి. ఈ 64 తంత్రాల్లోనూ పురాణాది శాస్త్రముల యందు చెప్పబడ్డ విషయములన్నీ ఇందులో ఉన్నాయి. అసలు సహస్రనామంలో ఉన్న అంశములు ఇవ్వండి. అందుకే సహస్రనామాలని జాగ్రత్తగా తెలుసుకుంటే అటు ఆ తంత్ర విద్యలు అంటే ఏమిటి, పురాణములంటే ఏమిటో కూడా తెలుసు. అందుకు మంత్రాల్లో శ్రీ విద్య ఎలాంటిదో, పురాలలో శ్రీపురం ఎలాంటిదో, సహస్రనామాల్లో లలితా సహస్రనామ స్తోత్రం అలాంటిది అన్నారు. ఎందుకంటే తంత్రాల్లో అమ్మవారి తంత్రం చాలా విశిష్టమైనది. ఎందువల్ల ఇతర తంత్రములు కేవలం లౌకిక పారలౌకిక సుఖాలు మాత్రమే ఇస్తుంది. కానీ శ్రీ విద్యా తంత్రం ఇహలోక పరలోక సుఖాలు మాత్రమే కాకుండా ఏ తంత్రము ఇవ్వలేని మోక్షాన్నిచ్చే బ్రహ్మ విద్య. అది దానికి ప్రత్యేకత.
అందుకే స్వతంత్ర సర్వతంత్రేశ అని మనం ఎలాగో చెప్పుకుంటున్నాం. అందుకే ఇది సర్వతంత్రములకు ప్రభువుగా ఉన్నది, స్వతంత్రముగా ఉన్నది. అందుకు తంత్రముల్లో శ్రీ విద్య ఎంత ఉత్కృష్టమైనదో, పురములలో శ్రీపురం ఎంత గొప్పదైనదో, శ్రీమన్నగరం మణిద్వీపం యొక్క స్వరూపమే కదా. అందుకు మణిద్వీపం ఎంత గొప్పదో స్తోత్రాల్లో సహస్రనామ స్తోత్రం అంత గొప్పది అని విశిష్టంగా దీని గురించి చెప్తున్నారు. యథాస్య పఠనాద్దేవి ప్రియతే లలితాంబిక. దీన్ని పఠిస్తే అమ్మ లలితాదేవి సంతోషిస్తున్నది. అమ్మ సంతోషించడం కన్నా ఇంకేం కావాలండి. అందుకే సంకల్పాల్లో చాలామంది ఎన్నో సంకల్పాలు రాసుకుంటారు, కానీ ఒక్క సంకల్పం చాలు, శ్రీ లలితాదేవత ప్రీత్యర్థం, ఇంకేం అక్కర్లేదండి. అచ్చమైన ఉపాసనలో ఒకటే సంకల్పం, అదేమిటి అంటే శ్రీ లలితాంబ ప్రీత్యర్థం. ఆ తల్లి సంతోషిస్తే చాలు. అయ్యో మరి చాలా నాకు ఉన్నాయండి కావలసినవి అంటే, ఆవిడ ప్రీతి చెందితే అన్నీ లభిస్తాయి. అందుకు ఆవిడ ప్రీతి చెందాలని ఒక్క లక్ష్యం మనం పెట్టుకుంటే అన్నీ లభిస్తాయి. మన లక్ష్యాలు ఎక్కువైపోతే అది లభించదండి, ప్రీతి లభించదు. అందుకే లలితాదేవత ప్రీత్యర్థం అనుకుంటే ఈ సహస్రనామ స్తోత్రం ద్వారా అమ్మవారు సంతోషిస్తారు. ఇంతకంటే అమ్మ సంతోషించదగిన విషయం మరొకట్లేదుట. అందుకే అస్య నామసహస్రస్య పాఠాన్న ప్రియతే తథా శ్రీమాతు ప్రీతయే తస్మాత్ అనిశంకీర్తయేదిదం. అమ్మవారి ప్రీతి కోసం నిరంతరం దీన్ని పఠించవచ్చు. సహస్రనామ స్తోత్రం కేవలం పఠనానికి మాత్రమే కాకుండా రకరకాల ప్రయోగాలు ఉన్నాయి దీంతో. ప్రయోగము అంటే ఒక్కొక్క సిద్ధి కోసం ఒక్కొక్క రకంగా వాడడం. ఇది ఉత్తర పీఠికలు ఇంకా చెప్తారు, కానీ మనకి ఎప్పటి నుంచి ఉత్తర పీఠిక తొందర లేదు. అమ్మవారి నామాలతో పూజ చేయవచ్చు, ఒక్కొక్క నామాన్ని తీసుకుని జపం చేయవచ్చు, ఒక్కొక్క నామంతో ఒక్కొక్క రకమైన సిద్ధి పొందవచ్చు. కొన్ని నామాలు చేస్తే పిశాచ దోషాలు పోతాయిట. ఒక్క నామం తీసుకుని దాన్ని కొన్ని వేల మార్లు పఠిస్తే లేదా జపం చేస్తే ఒక సిద్ధి ఉన్నది. అలాగ మొత్తం 1000 నామాలు 1000 మంత్రాలు, ఒక్కొక్క నామాన్ని ఒక మంత్రంగా తీసుకుని కానీ పఠనం చేసుకుంటే ఒక్కొక్క ఫలితం ఉన్నది. దానికి సంబంధించి ఉపాసనా రహస్యాలు తెలిసిన వాళ్ళు అనేక ప్రయోగాలు కూడా చేశారు. దాంట్లో ఒక్కొక్క నామంతో హోమం చేస్తే ఆ అగ్ని యందు అమ్మవారు ఒక్కొక్క రూపంతో దర్శనమిచ్చారట. అంటే ఆ నామాధి దేవతకురున్నారు. అందుకే అమ్మవారి 1000 నామాలు 1000 మంత్రాలు, 1000 మంత్రాలు 1000 రూపాలు. మళ్ళీ అంటే 1000 రూపాల తల్లి, ఆ 1000 రూపాలు 1000 మంత్రాల్లో ఉన్నాయి. ఈ 1000 మంత్రాల 1000 రూపాల ఏకరూపం లలితాంబ. అందుకే ఇక్కడ మరొక విశేషం ఏంటి అంటే రకరకాల ప్రయోగాలు. బిల్వపత్రంతో శ్రీచక్రాన్ని పూజించి సహస్రనామం పఠిస్తే చాలా విశేషమయ్యా అన్నారు. ఇక్కడ మొత్తానికి చక్రార్చన చేసి ఆ చక్ర మంత్రము జపం చేసుకుని, అంటే శ్రీ విద్యా మంత్రాన్ని జపం చేసుకుని పంచదశి మంత్రాన్ని ఆ జపం చేసిన తర్వాత కానీ సహస్రనామ స్తోత్రం చదివితే అది అత్యద్భుతమైన ఫలితం ఇస్తుంది అని జపాంతే కీర్తయే నిత్యం ఇదం నామ సహస్రకం. ఆ జపం చేసిన తర్వాత దీన్ని పఠించితే విశేషం. అందుకే ఇది పఠనానికి, అర్చనకి, జపానికి రకరకాలుగా వినియోగించవచ్చు. అయితే ఇంకొక అద్భుతమైన విషయం చెప్తూ ఉన్నారు ఇక్కడ హయగ్రీవ స్వామి వారు. ఇదం నామ సహస్రంతు కీర్తయే నిత్యకర్మవత్. ఒక నిత్యకర్మగా ఈ సహస్రనామ స్తోత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి. చక్రరాజార్చనము జపము ఎలా నిత్యకర్మయో అలాగిది అని. భక్తస్య కృత్యమే తావత్. నా భక్తుడైన వాడు ఈ కృత్యం చేయాలని అమ్మవారు చెప్పారయ్యా అని. అమ్మవారి భక్తులకి ఇది ఒక నిత్యకృత్యం. అన్యదభ్యుదయం విదుహు భక్తస్య అవశ్యకమిదం నామ సహస్ర కీర్తనం. అందుకు భక్తుడైన వాడికి ఇది చాలా ముఖ్యమైనది సుమా అంటూ ఇంతవరకు వివరించి ఇంత గొప్పగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సహస్రనామాలు మానవ నిర్మితాలు కావు. సాధారణంగా ఋషుల్లో కూడా వాళ్ళు తపస్సుతో దర్శించుకొని ఇస్తూ ఉంటారు, కానీ మానవులైన మేధావులు ఋషులై అందించినవి కొన్ని ఉంటాయి. కానీ అలా కాదుట. ఇది ఇచ్చిన వారెవరు? అగస్త్యుల వారా, హయగ్రీవ స్వామి వారా అంటే వశిన్యాది వాగ్దేవతలు ఇచ్చారండి. ఇలాంటి విశిష్టత మరి ఏ సహస్రనామ స్తోత్రంలో మనకు కనిపించట్లేదు. ఈ సాక్షాత్ వాగ్దేవతలు ఇచ్చారు. అది దీని యొక్క గొప్పతనం. తత్ర హేతుం ప్రవక్ష్యామి. ఇంత గొప్పది ఎందుకయ్యిందో చెప్తున్నాను విను అని దీనికి సంబంధించిన ఒక ఇతివృత్తాన్ని చెప్తున్నారు. ఒకప్పుడు అమ్మవారు 8 మంది దేవతలను పిలిచేట. పిలిచి, మీకు నేను ఒక పని చెప్తున్నా, నా గురించి బాగా మీకే తెలుసు. ఎందుకంటే చెప్పాలి అంటే ఏముండాలండి? మనకి మాటలు ఉండాలి. మాటలు ఉండాలంటే అర్థం శబ్దాల జ్ఞానం ఉండాలని అర్థం. ఒక మాట అంటే ఏమిటో కాదు, జ్ఞానమే. జ్ఞానం బయటికి చెప్తే మాట అంటాం దానికి. కానీ మాట అంటే ఏమిటి? బయటికి చెప్పబడిన జ్ఞానానికే మాట అంటాం. అందుకు మాటలు ఉండాలి. ఏదైనా చెప్పాలంటే
ఆ మాటలు చెప్పడానికి కావలసిన జ్ఞానం ఉండాలి. అందుకు జ్ఞానము వాక్కు ఈ రెండిటి వల్లనే మనకు విషయం తెలుస్తున్నది. అలాగే నా గురించి బాగా చెప్పాలి అంటే వాగ్దేవతలని మీరే చెప్పగలరు అని ఆ 8 మందికి వాగ్దేవతలని పేరు. వీళ్ళనే వశిన్యాది వాగ్దేవతలు అని అంటారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇది కూడా తెలుసుకోవాలి. ఏదో మేధావులు ఎక్కడి నుంచో వచ్చారు, వారికి అమ్మవారు ఆజ్ఞాపించారా అంటే కాదుట, అమ్మవారి నుంచే వచ్చారండి వీళ్ళు 8 మంది కూడా. అమ్మవారి నుంచి 8 తెల్లని కిరణాలు బయటకు వచ్చాయట. ఆ కిరణాలు 8 కూడా 8 దేవతలు అయిపోయారు. ఆ 8 దేవతలు వశిన్యాది వాగ్దేవతలు. ఈ వశిన్యాది వాగ్దేవతలు మనకిచ్చినటువంటి ఒక మహా ఉపకృతి ఈ లలితా సహస్రనామ స్తోత్రం. ఏ విధంగా ఇచ్చారు అనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. వాగ్దేవీర్ వశినీ ముఖ్యా సమాహుయేద మబ్రవీత్. వాగ్దేవత విష్ణు 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 ఇదం విష్ణు విచక్రమే త్రేధా నిదదే పదం. ఈ 8 మంది వాగ్దేవతలు అంటే ఏంటో కొంచెం మనం తెలుసుకుందాం. ఆ వాగ్దేవతల అనుగ్రహం మనందరికీ లభించాలి. ఎందుకంటే ఈ తల్లులు దయలేకపోతే మనం పలకలేం, పలికింది తెలుసుకోలేం. ఈ రెండూ కావాలన్నా వాగ్దేవతల వల్లే. సృష్టిలో మనం ఏ జ్ఞానం పొందాలన్నా ఆ జ్ఞానం వాక్కుల ద్వారానే దొరుకుతుంది. అందుకు వాక్కులు లేకపోతే జ్ఞానమే లేదు. ఇది కేవలం పారమార్థిక విద్యలకే కాదండి, భౌతిక విద్యలకు కూడా. అందుకే 8 మంది వాగ్దేవతలు అందరికీ అవసరమే. ఏ చదువు చదువుకున్నా ఈ 8 మందిని స్మరించుకోవడం చాలా ప్రధానమే. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌళిని 8 మంది. ఆ పేర్లు అనుకుంటే చాలా ధన్యులమైపోతాం. అసలు 8 మంది ఎవరు ఇది పరిశీలన చేద్దాం. వాక్కులు ఎన్ని మాట్లాడినా పుస్తకాలు రాయొచ్చు కానీ అవి ప్రధానంగా 50 అక్షరాలే, అంతే కదా. ఈ 50 అక్షరాలే పదాలు అవుతాయి, వాక్యాలు అవుతాయి, కావ్యాలు అవుతాయి, శాస్త్రాలు అవుతాయి. కనుక శబ్దములు ప్రధానంగా 50 అక్షరాల రూపంలో మనకు దొరుకుతాయి. ఈ 50 అక్షరాలని 8 భాగాలు చేస్తారు. ఆ 8 భాగాలు ఏమిటంటే అవర్గ, కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ, యవర్గ. అవర్గం అంటే అ ఇ ఉ ఏ ఐ ఓ ఓ అం అహ. ఈ మధ్యలో అరు అరు అళు అళు కూడా ఉన్నాయండి. అవన్నీ కలుపుకుంటేనే స్వరములు అంటారు. ఈ ఆ నుంచి అమ్మహ వరకు 16 స్వరములు, ఇది ఒక వర్గం. ఇక కక గగన్య ఇది ఇంకోటి. చాచా జజన్య, టాఠా డాడాన, తాథా దాధాన, పాపా బాభా మ, యారా లావ. ఇక శేషాసాహ. మొత్తం ఎన్నయ్యాయి? 8 వర్గములు. యవర్గం తర్వాత శవర్గం వచ్చింది. ఈ 8 వర్గములుగా విభజన చేశారు. ఈ వర్గ విభజన కూడా చాలా శాస్త్రీయం అండి. మొత్తం ప్రపంచంలో అక్షర విజ్ఞానం శాస్త్రీయంగా ఉన్నటువంటి దేశం భారతదేశం మాత్రమే. అది కూడా సంస్కృత భాష మాత్రమే, ఇది తెలుసుకోవాలి. మిగిలిన అన్ని దేశ భాషలు కూడా దాని నుండే గ్రహించాయి. అందుకే ఇక్కడ అక్షరాభ్యాసం చేసి అక్షర దేవతలను ఉపాసన చేసి ఆ తర్వాత చదువుకు ఉపక్రమిస్తాం. ఈ అక్షర అధిదేవతలుగా అనుగ్రహించకపోతే చదివిన చదువులు కూడా తలకెక్కవు. అందుకే 8 మంది వాగ్దేవతలు అంటే 8 వర్గాలకి అధిదేవతలు, ఇది తెలుసుకోవాల్సినది. కనుకనే ఇది ఎవరికి కావాలి, ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి. ఈ 50 అక్షరాలే 8 వర్గములై అవర్గం నుంచి శవర్గం వరకు చెప్పబడుతున్నటువంటి 8 వర్గములకి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కరు అధిదేవతలు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌళిని 8 వర్గములకు 8 మంది అధిదేవతలు. అంతేకాదు మాట బయటికి రావాలి అంటేనే అక్షరం. దీని వైఖరి అని అంటారు. లోపల పలికేటప్పుడు 3 సూక్ష్మ దశలు, అవి మనం తర్వాత ఎలాగో వివరించుకుందాం. పరా, పశ్యంతి, మధ్యమ. బయటికి పలికేటప్పుడు వైఖరి. ఈ వైఖరికే అక్షరాలు. మిగిలిన వాటన్నిటికీ ఆ 3 లోపల ఈ అక్షరములు బయటికి రావు కదా, అందుకే బయటకు వచ్చినప్పుడు 50 అక్షరాలు. కనుక 8 వర్గముల దేవతలు వైఖరిలోనే కనబడతారు. ఈ వైఖరి రూపంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడుంటారు సరిగ్గా అంటే మన కంఠం నుంచి నోటి వరకు ఈ పలికేటటువంటి స్థానములు ఉంటాయి. ఆ స్థానాల్లో దేవతలు ఉంటారండి. శరీరంలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు, లేకపోతే ఆ ఇంద్రియం పనిచేయదు. భారతీయ ఋషులు ఎంత గొప్పవాళ్ళంటే ఆ దేవతల అనుగ్రహం పొంది ఆ ఇంద్రియ శక్తిని ఎలా పుష్టి చేసుకోవచ్చో మనకు చెప్పారు. అందుకు
వాగ్దేవతలు మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటారు అనేది గ్రహించితే అదొక ఆశ్చర్యకరమైన విజ్ఞానం. అది ఇప్పుడు గ్రహించే ప్రయత్నం చేద్దాం. మొత్తం పలుకులు బయటికి రావడానికి మన ఈ కంఠం నుంచి శిరస్సు వరకు ఉండే చోట్లు మొత్తం 8 చోట్లు చూడండి. ఒకటి కంఠము, ఇది ప్రధానం. తర్వాత తాళువు అంటే దవడలు. అటు తర్వాత ఓష్ఠములు అంటే పెదవులు, ఇది మూడవది. ఇక తర్వాత దంతాలు వరుసలు రెండైనా దంతాలని కలిపి ఒకటిగానే చెప్పుకోవాలి. అలా ఇక్కడ కంఠము, తాళువు, ఓష్ఠములు, దంతములు. దాని తర్వాత మూర్ధం అంటే పైన అంగిలి భాగం అని అంటారు, ఇది మూర్ధము. దాని తర్వాత ప్రయత్నాలు, 2 రకాల ప్రయత్నాలు ఉంటాయట. ఇప్పటి వరకు 5 చెప్పుకున్నాం కదా. మాట్లాడడానికి 2 రకాల ప్రయత్నాలు జరుగుతాయి. ఒకటి అభ్యంతర ప్రయత్నం, రెండవది బాహ్య ప్రయత్నం. లోపల నుండి మనం చేసే ప్రయత్నం ఒకటి, ఇంకోటి బాహ్య ప్రయత్నం. ఈ 2